హాయ్ అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి యామస్వామి. మాది వచ్చేసి బతుకుచెప్పేల గ్రామం, మండలం సిద్దిపేట, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. నేను వచ్చేసి గత 10 సంవత్సరాల నుండి డైరీ ఫామ్ రన్ చేస్తున్నాను. ఇంతకుముందు వచ్చేసి వేరే పత్తి చెక్క, పల్లి చెక్క, గోధుమ పొట్టు, మొక్కపిండి యూజ్ చేశాను. అప్పుడు రిజల్ట్ నాకు ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇంతకుముందు సిద్దిపేటలో మన ఫీడ్ బజార్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఒకసారి వాడి చూడండి అని. నేను నమ్మలేదు అసలే. అప్పుడు షాంపిల్కి 1-2 కేజీలు ఇచ్చారు, ఈ దాన వాడి చూడండి బాగుంటుంది అది ఇది. ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు, డబ్బులు కూడా ఇవ్వకండి, రిజల్ట్ ఉంటేనే ఇవ్వండి అని చెప్పాడు. దాని తర్వాత వచ్చేసి వాడా. ఇది వాడినప్పటి నుండి పూటకి ఆవులు, ఇవే ఆవులు పూటకి 6 లీటర్లు ఇచ్చింది ఆవు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 10 లీటర్ల వరకు అవుతున్నది. కేవలం ఈ దాన వాడడం వల్లనే ఉంది. మళ్ళీ గ్రోత్ వచ్చేసి బాగుంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది, ఎథనాప్ అన్ని బాగానే ఉన్నాయి. అప్పుడు 35 రూపీస్ పడుతుంది ఈచ్ లీటర్, ఇప్పుడు నాకు 42-43 రూపీస్ పడుతుంది. ఫ్యాట్, ఎథనాప్ ఏదైనా బాగుంది. ఆవులు కూడా హెల్దీగా ఉన్నాయి, మంచిగా అనిపించింది. ఫీడ్ బజార్ వారికి మళ్ళొకసారి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. నా త్రూలా చాలా మంది తీసుకున్నారు బతుకుచెప్పేలలో. ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే దాని రిజల్ట్ ఉంటేనే ఇవ్వగలరు. ఫీడ్ బజార్ దాని వచ్చేసి బాగుంది, అది మాత్రం 100-200% చెప్పగలుగుతా. నాకు ఒక పూటకు వచ్చేసి 2 నుండి 3 లీటర్లు 4 లీటర్ల వరకు ఒక్కొక్క ఆవులో ఎక్కువ అయిపోయింది పాలు. అంటే మినిమం ఒక రోజుకి వచ్చేసి 5-6 లీటర్ల పైన ఎక్కువ అయిపోయినాయి. మనం చూసుకుంటే దాని కాస్ట్ పోగా కూడా మనకు ఎక్కువ మిగులుతున్నాయి. ఫ్యాట్ పర్సెంట్ పెరిగింది, ఎథనాప్ పెరిగింది. ఇప్పుడు మన పాలు ఎవరు తీసుకోవాలన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్యాట్ ఎథనాప్ ఉండడం వల్ల. కాబట్టి నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.